గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ 2 రోజులు ఇప్పుడు ఇంకా నడుస్తుంది, ఇంకో 2 రోజులు చేస్తారు కావచ్చు. ఎన్ని శాంపిల్ చేస్తారో ఐడియా లేదు. నేను నైట్లో మాట్లాడితే సార్ కీన్ వస్తుంది సార్ మాకైతే అని చెప్పాడు. ఏది ఏమైనా అవన్నీ వదిలిపెట్టండి సర్వేలు, మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో తీసుకునడం అజరుద్దీన్ గారు కానీ తన టూర్ ఏదైతుందో 6 రోజులు పెట్టుకునడం అంటేనే ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఒక ముఖ్యమంత్రిగా. దాంట్లో 2 రోజులు చేస్తాడా లేడా, 2 days లాస్ట్ 2 days, ఇంకా 2 days తర్వాత ఏమవుతుందో బైక్ రాలేదు. 5 daysకి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మొత్తం 6 days, 2 రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులేమో కార్నర్ మీటింగ్స్, 5 for షెడ్యూల్, 2 రోజులేమో బైక్ మీద ఒక ముఖ్యమంత్రి తిరుగుతుండంటే ఆయనకు ఈజీ ఉన్నా కానీ క్లియర్ ఎడ్జ్ ఉన్నా కానీ ఏదైతుందో ఈ పని చేయడం. ఇంకోటి ఈరోజు నేను అనుకోను కదా అంటే అజరుద్దీన్ వలన లాభం జరుగుతుందైతే అనుకోను. ఒకటి పోర్ట్ఫోలియో ఇయ్యండి, అతను ఏ రోజు ముస్లిం ఇష్యూను అడ్రస్ చేయలేదు. ముస్లిం దాంట్లో ఆయన ఎవరైనా రికగ్నైజ్ చేయలేదు యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్. ఇలా మురాదాబాద్ ఉండే 5 ఏళ్ళు పోతే నెక్స్ట్ ఏదైతే తీసి రాజస్థాన్లో పారేసిండు. తో పోయినసారి ఏమొచ్చినాయి ఓట్లు ఆయనకు? ఏమి రాలే కదా, బీఆర్ఎస్ గెలిచింది కదా. సో అతని వలన ఏదైతుందో లాభం జరగలేదు. 1. నెంబర్ 2, ఈ రోజు ఉన్న క్యాండిడేట్లో మాత్రము నవీన్ యాదవ్ ఇస్ ద గుడ్ క్యాండిడేట్. ఎవరు అడిగినారు నేను పేర్లకు పోదలుచుకోలేదు. అజర్ గారి కంటే మాత్రం ది బెస్ట్ క్యాండిడేట్. ప్రజలతో సంబంధం ఉన్నోడు, సేవాభావం ఉన్నోడు. ఏదైతుందో తండ్రి ఏదో రౌడీ షీట్ అనేది ఇంకా తీయలేదు, ఎందుకు తీయలేదు ఏం సంగతి అనేది మనకు తెలియదు కానీ బట్ దే ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, పబ్లిక్ సాయం చేసిండ్రు. వాళ్ళు చేసుకునే వ్యాపారంలో ఏమన్నా చేసుకోవచ్చు వాళ్ళ నాయన. బట్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ క్యాండిడేట్, మాత్రం ఎక్సలెంట్ క్యాండిడేట్. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళు దాన్ని కౌంటర్ ప్రాపర్ ఏదైతే కేటీఆర్ గారు కానీ వాళ్ళ నాయకులు ఇస్తుండా, రేపు కేసీఆర్ బయటకు వస్తాడా, హరీష్ రావు అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయింది నేను అనుకుంటా, ఐ డోంట్ థింక్. సో ఏది అయినా ప్రాపర్గా పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయాలి కానీ వాళ్ళు అమలు చేసినా లేదా వాళ్ళది రిమైండ్ చేయాలి, దాన్ని స్క్రీన్ మీద చూపెట్టాలి. స్క్రీన్ మీద చూపెట్టాలి. మీకుండే 400 ఓటర్స్లో 4 లక్షల ఓటర్స్లో దాదాపు 3 లక్షల మందికి ఫోన్లు ఉన్నాయి. కమాన్ మీరు అందరికీ మీరు చేయండి. ఏ మీడియా అవసరం మీకు? వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వాళ్ళు అమలు చేసిండ్రా? మీ స్పీచ్ కౌంటర్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. 30 పైసలో 50 పైసలో పడుతుంది ఫార్వర్డ్. వాళ్ళు చూస్తారా చూడరా, మీరైతే ఫార్వర్డ్ చేయండి. ఇళ్ళకి పోయినప్పుడు మీరు గ్రూప్గా కూర్చున్నప్పుడు చూపెట్టండి. అది ఏం జరగడం లేదు. అది జరగకేదైతుందో. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? ఖచ్చితంగా లేదండి. ఈ ఉప ఎన్నికకు గెలిచినా ఓడినా రేవంత్ రెడ్డి గారికి అధికారం కాంగ్రెస్ దిగిపోవడానికి కానీ ఏ ప్రభావం ఉండదు. ఇటు బీఆర్ఎస్ గెలిచినా దీని ప్రభావం ఉంటుంది. జిహెచ్ఎంఎస్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి 150, ఇంకో కొన్ని కలిపింది ఇంకా పెరుగుతాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలై రాజ్యసభ ఓట్లుంటాయి కనుక ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఫామ్ చేస్తుంది. జిహెచ్ఎంసీ బీజేపీకి ఎన్ని వస్తాయి? మ్యాక్సిమం 50. పోయినసారి అంతే కదా, 48 అంత పీక్లో వచ్చింది. బీఆర్ఎస్కి అయితే పోయినసారి ఎక్కువ వచ్చినాయి. ఈసారి బీజేపీ కంటే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇద్దరు కలిపినా కూడా 65, 70 వస్తాయి. 65, 70 వస్తే ఎమ్మెల్యేస్ ఓట్లు ఉంటాయి కదా, 150 పెరుగుతాయి. మళ్ళీ ఎమ్మెల్యేస్ పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో ఉన్నారు కదా, ఇప్పుడు దల్ బదులు ఉన్నారు కదా, లోక్సభ ఉన్నారు కదా, రాజ్యసభ ఉన్నారు కదా, ఎమ్మెల్యేస్ నుంచి లోకల్ బాడీ ఉండదు, మళ్ళీ ఎమ్మెల్యేస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఉంటారు కదా. తో ఎంఐఎం వాళ్ళు 2 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ అండ్ 7 ఎమ్మెల్యేలు కదా, 10 ఓట్లు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి కదా. తో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కలిసి వస్తుంది. కానీ ఓవరాల్ అట్మాస్ఫియర్ ఏదైతుందో ఇది ఓడిపోవడం వల్ల ఇంత ప్రిస్టేజ్ తీసుకొని 6 రోజులు ప్రచారం చేసి అధికారం ఉండి అజరుద్దీన్కి మంత్రి ఇచ్చి ఓడిపోవడం వల్ల డెఫినెట్గా కొంతకాలం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఇది ట్యాకిల్ ప్రాపర్ చేయలేకపోయిండు. ఇలా మహబూబ్ నగర్ ఆయన జిల్లాలో లోక్సభ ఓడిపోయింది. 2 వచ్చి 14లో 12 బీఆర్ఎస్ మన కాంగ్రెస్కి వచ్చినాయి. మల్కాజ్గిరి తన సీటు ఓడిపోయింది. 8 బీజేపీకి వచ్చిన బీఆర్ఎస్ 0 వచ్చింది. కానీ వాటిది వేరు. దాని ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి గారి మీద పల్లె విత్ ఇన్ 6 months కనుక ట్రెండ్ నేషనల్ లెవెల్లో అదేని మనం ఏదో చెప్పినాం. బీఆర్ఎస్ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎందుకు ఫిక్స్ అవుతారండి? బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయితే సంజయ్ తోటి కేటీఆర్ ఏదైతుందో సిరిసిల్ల మ్యాచ్ ఫిక్సింగ్ అవుతారా? ఆయన నియోజకవర్గం వల్ల మైనస్ తెచ్చుకుంటాడా? 1000-2000కే వచ్చింది.
90,000 లక్ష మెజార్టీ వచ్చిన సిద్దిపేటలో అవును ఎవరికి మన ఈయన పేరు ఎందుకు కేసీఆర్ అక్కడ మెజార్టీ వచ్చింది అనుకోండి బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు ఉన్న మెదక్ సీటు ఓడిపోయింది కదా, బీజేపీ గెలిచింది కదా. అవును సో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది బీఆర్ఎస్కు బీజేపీకి లోక్సభలో కూడా లేదు. అది మనం రాజకీయ పదము, అది కామనే. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మ్యాచ్ ఫిక్సింగ్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఆయన బీజేపీ అని రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతుందో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్తారు. బట్ కాంగ్రెస్ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ లేదు, బీఆర్ఎస్ బీజేపీతో లేదు. ఇంపార్షియల్గా చెప్పాలంటే ఓట్ ట్రాన్స్ఫర్ అయిందండి. గతంలో ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినరా లేదా, మరి మున్సిపల్లో గెలిచినరా, గెలవలే కదా, మరి మొన్న గెలవలే కదా. అట్లే వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచిండు కదా, 7 గెలిచిండు కదా, అక్కడ నామా గెలిచిండు కదా, వెంకటేష్ గెలిచిండు కదా, సంజయ్ గెలిచిండు కదా, అక్కడ మన బాబురావు గెలిచిండు కదా, స్వయం బాబురావు, వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా సార్. అవును అందరు లోక్సభ గెలిచిండు కదా. మళ్ళీ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, పోయినసారి చేయలే కానీ అందరు గెలిచిండు కదా. 7 మంది గెలిచినప్పుడు ఆ రోజు 4 బీజేపీకి వచ్చినాయి, 3 దీనికి వచ్చినాయి. తో ఆ రిజల్ట్కి ఈ రిజల్ట్కి సంబంధం లేదు. అవన్నీ ఇడిచిపెట్టండి సార్. 2009లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీకి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి 33 సీట్లు ఏమి వచ్చినాయి అప్పుడు. రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం అయినప్పుడు అక్కడ అసెంబ్లీ లక్ష్మీ నరసింహరావు అని కాంగ్రెస్ క్యాండిడేట్ 30,000తో గంగుల కమలాపూర్ డిఫరెన్స్. ఈయనకు 1000-2000 మెజార్టీ. అంటే ఇద్దరికి ఒకేసారి పోలింగ్ కదా అప్పుడు 2004లో 2009లో 2014లో మళ్ళీ 19లో కాలేదు, మొన్న 24లో కాలేదు అసెంబ్లీ. అంటే 18, 23 కాలేదు. ఆ 3 ఎన్నికలు కలిపాయి. ఇట్లా ఓటేసి మళ్ళీ ఒక 10 సెకండ్లో పార్లమెంట్కి పోతున్నాడు. 33,000 డిఫరెన్స్ వచ్చింది ఒక్క సెగ్మెంట్లో. మళ్ళీ 6 సెగ్మెంట్లో యావరేజ్ 1000-2000, 33,000 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. 7 ఓడిపోయి ఈయన గెలిచిండా, నిజామాబాద్ 7 ఓడిపోయి మధుయాస్ గెలిచిండా, అది వేరే సంగతి. ఇప్పుడు అక్కడ కుప్పం ఉన్నది, ఒకటే దగ్గర 80,000-90,000 వస్తుంది. అట్లా అక్కడ పులివెందులో ఉంది. సో రిజల్ట్ ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా డిఫరెన్స్ చేస్తారు. కానీ ఇది నేననేది సేమ్ అసెంబ్లీ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పొన్నం ప్రభాకర్ కంటే 32-33,000 లక్ష్మీ నరసింహరావు ఎమ్మెల్యే క్యాండిడేట్ తక్కువ వచ్చినాయి. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులు. ఏ మీడియా ఉంది, 77లో ఇందిరాగాంధీ ఏదైతుందో 85-85 యూపీ ఓడిపోయింది, 54 బీహార్ ఓడిపోయింది, 10 హర్యానా ఓడిపోయింది, 7 ఢిల్లీ ఓడిపోయింది, మధ్యప్రదేశ్లో 42-43 ఒకటే చింద్వారా గెలిచింది, గుజరాత్లో 24 ఒకటే గెలిచింది అహ్మద్ పటేల్. 8 రాష్ట్రాల్లో 2 సీట్లు గెలిచింది స్వీప్ జనతా పార్టీ. గుర్తు ఎప్పుడు వచ్చింది, జస్ట్ 50 రోజుల ముందు, షెడ్యూల్ ఇష్యూ ముందు. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయింది, నోటిఫికేషన్ కంటే ముందు రైతు నాగలి. ఇక్కడ 78లో చేయి గుర్తు ఎప్పుడు వచ్చింది, ఫిబ్రవరి 1 లాస్ట్ డే 2వ తారీఖు నామినేషన్, ఫిబ్రవరి 2, 3 స్కూట్ని, అప్పుడు 5 నాడు కూడా బీఫామ్ ఇవ్వచ్చు. 25 ఎలక్షన్ కరెక్ట్ 24 రోజుల ముందు చేయి గుర్తు వచ్చింది. 175 సీట్లు వచ్చినాయి. కేంద్రంలో జనతా పార్టీ 60 వచ్చింది. ఇక్కడ అధికారము వెంగళరావు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు, అంతా హేమహామీలు. కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ 30 మాత్రమే వచ్చినాయి. చేయి గుర్తు 24 రోజుల్లో పాపులర్ అయింది. ఎట్లయింది, ఏ మీడియా ఉంది అప్పుడు, ఏం లేదు. పోనీ ఈనాడు 83లో రామారావు గెలిపిస్తే 89లో రామారావు గారిని ఎందుకు గెలిపేయలేదు? రామారావు గారు స్వయంగా ఓడిపోయింది కదా కల్వకుర్తి. తో ఏ మీడియా ఎఫెక్ట్ లేకముందు, ఏ సోషల్ మీడియా మెయిన్ మీడియా లేకముందు, పత్రికలు గ్రామస్థాయికి పోకముందు కూడా ఈ రిజల్ట్స్ వచ్చినాయి. దిమ్మ తిరిగే రిజల్ట్. ప్రజలు చైతన్యవంతులు, దాంట్లో ఏమాత్రం అనుమానం. గుర్తేదా ఇవన్నీ ఇవాళ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్డ్ అవుతున్నాయి, లోక్సభ మెంబర్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి. కానీ ప్రజలు ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఈ సర్వేలు ఇవన్నీ కాదు, మీరు కూడా చాలా మందితో మాట్లాడుతుంటారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. జూబ్లీ హిల్స్లో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రము ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్ ఎక్కడో పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకుంటుంది. డబ్బులు ఈ దాన్ని చూసి 3 నుంచి 5 వేలు మినిమం డబ్బు ఇస్తారు. నేను అనుకుంటున్నా టీఆర్ఎస్ అంత ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళకు కూడా ఏదైతుందో మేము గెలుస్తామనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్కు పైకి చెప్పొచ్చు, లోపల గినక నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ముఖ్యమంత్రి గారి 6 రోజులు టూర్ ఉండదు. ప్లస్ అజర్ గారిని ఆదరబాదరగా మంత్రి తీసుకోరు. కనుక నాకు వ్యక్తిగతంగా పోల్ మేనేజ్మెంట్ ఇలా మునుగోడు అయిందండి. మునుగోడు ఏమైంది, పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. ఒకటి ఇక్కడ బీజేపీ డైల్యూట్ అది. కానీ ఇలా హుజరాబాద్ ఉంది, కాంగ్రెస్ అంతకుముందు 3 ఎన్నికలు చూడండి, ఎప్పుడు 35-40 ఓట్లు వచ్చినాయి, 3,000 చిల్లరనే వచ్చింది, డైల్యూట్ అయింది. బీఆర్ఎస్ మీద కోపంతో బీజేపీ అయిన రాజేందర్ గెలిపించారు. ఇక్కడ ఏమైంది,
రాజగోపాల్ రెడ్డి అండ్ ఫైట్ బీఆర్ఎస్ అయిపోయి బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ పోయింది కదా. అలాగే ఏదైతుందో ఇక్కడ బీజేపీ ఈసారి 25,000 ఓట్లు కాదు కదా, బిలో 10% అంటే డిపాజిట్ పోవడం ఖాయము. అది బీజేపీ ఓట్ డైల్యూట్ కావడం వలన ఎంత డైల్యూట్ అయితే అంత బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. బీఆర్ఎస్ ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, తర్వాత ఏబీపీ, ఈ 4 కమిటెడ్ వాళ్ళు మాత్రమే బీజేపీకి వేస్తారు. బీజేపీ పార్టీకి వేయాలనుకుంటూ బీజేపీ పార్టీ అభిమానులు కూడా ఏదైతుందో కాంగ్రెస్ మీద ఇప్పుడున్న ప్రచారం కానీ ఇప్పుడున్న పరిస్థితిని కానీ కోపం మీద బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ మళ్ళీ సెటరేట్ అవుతుంది, వీళ్ళకు క్రమశిక్షణ వస్తుంది, కొంత ఈ దూకుడు బంద్ చేసుకుంటారు, అవినీతి తక్కువ అవుతుందనే అభిప్రాయము నేను మాట్లాడే దాంట్లో. దీంట్లో కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే దీంట్లో ఓడిపోవాలి, ఓడిపోతే కొంచెం ఎలర్ట్ అవుతారు, హైకమాండ్ కూడా ఇంటర్ఫేర్ ఎక్కువ అవుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో టీం వర్క్ని ఏదైతుందో ప్రాపర్గా చేసుకుంటారు. ఈరోజు గుజరాత్లో ఎలాగైతే పూర్తి మంత్రివర్గాన్ని పక్షాలను చేసిండో రాజీనామా తీసుకున్న ముఖ్యమంత్రి, మళ్ళీ ఫ్రెషర్స్ని తీసుకున్నారో, రేపు ఈ ఎన్నిక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని నేను అనడం లేదు, ఓడిపోతే దీని తర్వాత మంత్రివర్గం పూర్తి రాజీనామా తీసుకొని, కామరాజు గారు అప్పుడు చేశారు ఇందిరాగాంధీ హయాంలో, నేను అనుకుంటున్నా 68 ఇప్పుడు సంథింగ్ నాకు గుర్తులేదు, అయితే 66, 68 సీనియర్ చేసి పార్టీ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా మంత్రివర్గం ఏదైతుందో కంప్లీట్ రాజీనామా తీసుకొని కొంత ఈ అసమ్మతిని ఇప్పుడున్న పేర్ల అవసరం లేదనుకోండి, ఈ బ్యాలెన్స్ చేయడానికి సమతూకం చేయడానికి ఏదైతుందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రివర్గ ఓడిపోతే రాజీనామా తీసుకొని పక్షాలను చేయడం అనేది రాబోయే రోజుల్లో ఖాయం అనేది నాకుండే ఉద్దేశం. ఏది ఏమైనా చివరగా మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు పోల్ మేనేజ్మెంట్ సెటరైట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్గా లేదనడానికి ముఖ్యమంత్రి 6 రోజుల టూరే, అజర్ గారి అపాయింట్మెంటే. బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ బయటికి వెళ్ళకపోవడము, హరీష్ రావు అయితే వారి తండ్రి చనిపోవడం పక్కకు ఉండడము, కేటీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఏదైతుందో వీఆర్ విన్నింగ్, 500 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్న అతని చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు కనిపిస్తే దీంట్లో ఏదైనా జరగవచ్చు. ఇప్పటికిప్పుడు నా అభిప్రాయం అంటే ఇంకా 4-5 రోజుల తర్వాత అంటే నేను చెప్పగలుగుతా. ఏది ఏమైనా నేను మాత్రము అంటే బెట్టింగ్ నాకు బుక్కీలు సంబంధం లేదు, నేను క్రికెట్ ఆడను. కార్డ్స్ అఫీషియల్గా ఏదైతే ఐజ్ ఫర్ సుప్రీంకోర్టు ప్రకారం ఉందో 13 కార్డ్స్ దట్టు నేను ఇల్లీగల్ దాంట్లో చేయను. క్యాసినోస్ ఏదైతుందో పోయినా కూడా నేను ఓన్లీ బైలాసే, బయట ప్రైవేట్ క్లబ్స్లో ఇండ్లలో తక్కువ నేను జనరల్గా పోతాను. అది లిమిటెడ్ ఏదైతుందో నేను ఫ్రెండ్లీ మాత్రము ఐ బెట్టెడ్ 10 lakhs, 20,000 రాదు అని. మళ్ళీ ఇప్పుడు మొన్న చెప్పాను, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఉంటే ఐఎమ్ రెడీ. నా దగ్గర అంటే క్యాష్ ఇవ్వండి ఏదైతుందో మనం కాదు, ఒక మధ్యవర్తి దగ్గర ఇగో నా దగ్గర క్యాష్ ఎంబడి పెట్టుకున్నాడు, మీ ఎలక్షన్ కోడ్ ఉంది కనుక చెక్ రెడీ పెట్టుకున్నాను. వాళ్ళు రెడీ అంటే టుమారో 14 నాడు కౌంటింగ్. ఇప్పుడు మనం అంటాము, ఎప్పుడైతే మనం రెడీ పెట్టుకోము వాళ్ళు ఏం చేస్తారంటే బెట్టు పొద్దున లేదండి అది కాదు నేను ఇట్లయితే అంటాడు అనుకో, ఇమీడియట్ చెక్ ఒక మధ్యవర్తి ఆయన చెక్ పెట్టి అది పెట్టు, క్యాష్ ఏదంతా కావాలంటే ఒక 2-3 గంటల్లో క్యాష్. కాంగ్రెస్ గెలుస్తుందనేది మీరు బెట్టింగ్ వేస్తున్నారు. గెలుస్తుందంటే కాంగ్రెస్ గెలుస్తుందని కాదు, 12,000 మెజార్టీ రాదు కాంగ్రెస్ కని. ఓకే, కాంగ్రెస్ ఓడిపోతుందని కాదు కదా. అంతకుముందు 20,000 కట్టాను, 10 lakhs. ఇది 5 lakhsకి అవుతుందో ఐఎమ్ రెడీ టు బెట్. నేను ఇక్కడ నుంచి అడిగిపోతున్నాను, వాళ్ళకి ఫోన్ చేసి ఉంటే ఇమ్మీడియట్గా చేసి నేను అవుతుందో ఫ్రెండ్లీ. బుక్కీలు ఎవరు తెలియదు నాకు. నా ఫోన్లో కూడా ఏ బుక్కీకి నేను ఫోన్ చేయను. బుక్కీలు అంటే నాకు నో ఐడియా, నో ఐఎమ్ నాట్ క్రికెట్. పొలిటికల్ బెట్టింగ్ నేను ఏదైతుందో లక్షలు చేస్తాను. దీంట్లో జగమెరికన్ సత్యను కొన్ని 100,000 మందికి తెలుసు. దీంట్లో నేను 75 నుంచి కూడా ఆ జమాన్లో కూడా 10,000, 20,000 10,000, 20,000 అంటే ఎమ్మెల్యే జీతం వేయలేదు అప్పుడు, అట్లా చేసేవాడిని నేను. సో ఇది నా అభిప్రాయము ఇప్పటి వరకు అయితే. థ్యాంక్ యూ సార్, నమస్తే.